ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అయిన లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం, రోలిస్ మీన్ వాల్యూ, కాషీస్ మీన్ వాల్యూ థీరం, దాన్ని ఈరోజు క్లాస్ సెషన్లో ఇన్ డీటెయిల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో సహా డిస్కస్ చేద్దాం. మీకు కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, ఇంటర్మీడియట్లో అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్లో ఆల్రెడీ అక్కడ చదువుకునే ఇక్కడికి వచ్చారు. కాకపోతే ఇక్కడ ఫర్దర్ కొంచెం హయ్యర్ లెవెల్లో చదువుతాం. ఓకేనా? నో దీని గురించి కంప్లీట్లీ ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెరిఫికేషన్ కానీ లేదా యూజింగ్ లెగ్రాంజెస్ థీరం ఒక ఇన్ఈక్వాలిటీని కానీ లేదా ప్రాబ్లమ్ని ఫంక్షన్ని కానీ సాల్వ్ చేయమన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు అనేది ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. ఓకేనా? నో బేసిక్ రోలిస్ థీరం యొక్క డెఫినేషన్ని కనుక మీరు చూసినట్టయితే దీంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మీరు కన్సిడర్ చేశారనుకోండి, ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్డ్ ఇన్ ఎక్స్ అయినప్పుడు ఆ వేరియబుల్ ఎక్స్ మీరు ఏదైతే తీసుకున్నారో దట్ బిలాంగ్స్ టు ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి, దట్ ఈస్ ఏ కామా బి అంటే లిమిట్స్లో ఆ ఎక్స్ అనే వాల్యూ కనుక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నట్టయితే నో రోలిస్ థీరం 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి అని చెప్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మీరు తీసుకున్న ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇట్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అయి ఉండాలి. ఎక్కడ? క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో. ఇది ఫస్ట్ కండిషన్. నా కంటిన్యూటీ మనం ఇక్కడ ప్రూవ్ ఏం చేయక్కర్లేదు. మీకు ఇచ్చే ఫంక్షన్స్లో ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కానీ, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ కానీ, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కానీ, లాగరిథమిక్ ఫంక్షన్స్ కానీ అన్నీ కూడా ఆ ఇచ్చిన బౌండరీస్లో అన్నీ కూడా కంటిన్యూస్ అవుతాయి. కాబట్టి మీరు జస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఆ ఇచ్చిన బౌండరీస్లో కంటిన్యూస్ అని డైరెక్ట్లీ రాసేయచ్చు. ఓకేనా? సెకండ్ కండిషన్ వచ్చేటప్పుడు ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దట్ ఈస్ ఎఫ్ డాష్ ఎక్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎక్కడ? ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి, దట్ ఈస్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియబుల్ అవుతుంది అంటే దాని యొక్క ఎఫ్ డాష్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇవి రెండు నార్మల్ కండిషన్స్ మూడింటికి కూడా రోలిస్ థీరంలో కానీ, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలో కానీ, కాషీస్ మీన్ వాల్యూ థీరంలో కానీ 3 అప్లై చేయాలి. కాషీస్ మీన్కి అయితే ఇంకో ఫంక్షన్ వస్తుంది జీ ఆఫ్ ఎక్స్ అనేది, కాకపోతే కండిషన్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా? 3వ కండిషన్ మారుతుంది. క్లియరా? నా రోలిస్ థీరంలో 3వ కండిషన్ ఏంటయ్యా అంటే మీరు ఆ లిమిట్స్ దగ్గర, దట్ ఈస్ లోయర్ బౌండరీ హయ్యర్ బౌండరీ దగ్గర ఫంక్షన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బిని ఫైండ్ అవుట్ చేయాలి ఎట్ బోత్ ద బౌండరీస్. ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఈ 2 వాల్యూస్ కూడా మీకు కంపల్సరీ సమానంగా రావాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి 2 ఈక్వల్లీ రావాలి. అదే మీకు థర్డ్ కండిషన్ అవుతుంది. నో ఆ ఫంక్షన్ ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు దానికి రోలిస్ థీరం అప్లికబుల్ అవుతుంది అని చెప్తాం. ఓకేనా? నో అప్లికబుల్ అయితే రోలిస్ థీరం ఏం చెప్తుంది? దేర్ ఎగ్జిస్ట్ సి, ఎక్స్ యొక్క డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ బిట్వీన్ ఏ అండ్ బిలో వన్ ఆఫ్ ద వాల్యూ సి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది ఎవరి వాల్యూ? ఆఫ్ ఎక్స్. ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది? ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఎగ్జిస్ట్ అవుతుంది. నో ఆ సి యొక్క కండిషన్ ఏంటంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఆ సిని కనుక మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మీకు రిజల్ట్ 0 వస్తుంది అని ప్రూవ్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 కనుక అయినట్టయితే ఆ ఫంక్షన్ రోలిస్ థీరంని ఒబే చేస్తున్నట్టు. కాబట్టి ఆ ప్రాబ్లంకి రోలిస్ థీరం వెరిఫికేషన్ జరిగింది అని చెప్తాం. ఓకేనా? నో ఇక్కడ మీరు ఒక పాయింట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు యూజింగ్ రోలిస్ థీరం ఫంక్షన్ని సాల్వ్ చేయమంటే మనం ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ చెప్పామో అదే పద్ధతిలో చేస్తారు. కాబట్టి ఫస్ట్ కండిషన్ కంటిన్యూస్ రాసేస్తారు. సెకండ్ కండిషన్ ఎఫ్ డాష్ ఎక్స్ ఉంది అని ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి చెక్ చేస్తారు. 2 సమానంగా వస్తే కనుక ఎఫ్ డాష్ సి 0 అయిందో లేదో చెక్ చేసుకుంటారు. ఓకేనా? నా యూజింగ్ అన్నాడు కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 అయిపోతుంది. దాన్ని యూజ్ చేసి సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఓకేనా? మీరు ఫైండ్ అవుట్ చేసుకునే సి వాల్యూని చూసారా? ఈ సి వాల్యూ కంపల్సరీగా ఈ ఏ కామా బి మధ్యలో ఉండాలి. దట్ ఈస్ విత్ ఇన్ దోస్ క్లోజ్డ్ బౌండరీస్ ఉన్నట్టయితే కనుక
అప్పుడు ఆ ఫంక్షన్ రోలిస్ థియరంకి వెరిఫికేషన్ జరిగినట్టు. కాబట్టి వెరిఫికేషన్ చేయాలి అంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని అప్లై చేయాలి. ఫస్ట్ వన్ కంటిన్యూటీని గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. సెకండ్ వన్ ఎఫ్ డాష్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. రెండోది ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి జరిగిందా లేదా అనేది చెక్ చేస్తారు. మూడోది ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వేట్ చేసి సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నట్టయితే ఏబి మధ్యలో కనుక ఉన్నట్టయితే దెన్ ఆ ఫంక్షన్కి రోలిస్ థియరం వెరిఫికేషన్ జరిగినట్టు. ఓకేనా? దీన్నే మనం వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని ఎలా వెరిఫై చేయాలి అనేది చూద్దాం. సో ప్రాబ్లం చూసుకోండి. వెరిఫై రోలిస్ థియరం అన్నాడు. ఫంక్షన్ ఇచ్చేసాడు. ఏ కామా బి అనే బౌండరీస్ మధ్యలో ఉంది. వేర్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ 0. బోత్ ఆర్ ఇంటీజర్స్ అని చెప్పేశాడు. అయితే దీనికి మీరు రోలిస్ థియరంని వెరిఫై చేయాలి. ఓకేనా? ఆ 4 స్టెప్స్ ఎలా రాయాలో చూసుకోండి. ఫస్ట్ వన్ ఇచ్చిన ఫంక్షన్ని డిఫైన్ చేసుకోండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి. ఓకేనా? నేను దీన్నే ప్రాబ్లమ్స్లో మీకు సింపుల్గా చేయడానికి ప్రాపర్టీస్ని యూజ్ చేసి లాగరిథమ్ని స్ప్లిట్ చేస్తున్నా. ఫస్ట్ది లాగ్ ఏ బై లాగ్ బి ఫామ్లో ఉంది కాబట్టి లాగ్ ఏ మైనస్ లాగ్ బి రాసేయచ్చు. రెండోది డినామినేటర్లో వీళ్ళిద్దరూ మల్టిప్లికేషన్లో ఉన్నారు కాబట్టి లాగ్ ఏబి అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కింద వాడచ్చు. కాబట్టి ఓవరాల్గా దీన్ని స్ప్లిట్ చేసినట్టయితే మీ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ డినామినేటర్ని స్ప్లిట్ చేసినట్టయితే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో దీన్ని నెంబరింగ్ 1 అనుకోండి. నో కండిషన్స్ చెక్ చేయాలి కాబట్టి ఫస్ట్ వన్ మీకు ఆల్రెడీ చెప్పాను, లాగరిథమిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా కంటిన్యూస్ అవుతాయి అని. సో హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. ఆల్రెడీ గ్రాంటెడ్ కింద తీసుకున్నారు, కంటిన్యూటీ జరుగుతుంది అని రాశారు. మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సెకండ్ స్టెప్ చూడండి. ఏం చేయాలి? ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది అని చెప్పాలి. కాబట్టి డిఫరెన్షియేటింగ్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ we get నార్మల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసినట్టయితే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఈ మొత్తాన్ని కనుక మీరు ఎక్స్ అనుకుంటే లాగ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1/x. కాబట్టి 1/x స్క్వేర్ ప్లస్ ఏబి అవుతుంది. నెక్స్ట్ చైన్ రూల్ ప్రకారం లాగరిథంకి అప్లై చేసిన తర్వాత లోపల ఉన్న ఫంక్షన్కి అప్లై చేయాలి. దట్ ఈస్ వేరియబుల్కి అప్లై చేయాలి. లోపల ఉన్న సెకండ్ ఫంక్షన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్కి వేసుకుంటే ఇట్ ఈస్ 2x ప్లస్ కాన్స్టెంట్కి వేస్తే 0. కాబట్టి ఫస్ట్ పార్ట్ అయిపోయింది. మైనస్ లాగ్ ఎక్స్ 1/x ఇంటూ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత? 1. అది రాయకపోయినా మీకు ప్రాబ్లం లేదు. మైనస్ లాస్ట్ టర్మ్ తీసుకుంటే దానిలో వేరియబుల్ ఏం లేదు, ఓన్లీ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇట్ విల్ బికమ్ 0. ఓకేనా? నో దీన్ని కొంచెం సింప్లిఫికేషన్ చేసుకుందాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2x by x square plus ab minus 1/x. దీన్నే కొంచెం సింప్లిఫికేషన్ చేసి రాస్తే డినామినేటర్లో x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ఉంది. నా ఎల్సిఎం తీస్తే x ఇంటూ దిస్ వన్ దట్ ఈస్ 2x స్క్వేర్. ఇది వచ్చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ యొక్క వాల్యూ 2x స్క్వేర్లో నుంచి ఎక్స్ స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి. దీనికి ఏదో నెంబరింగ్ ఇచ్చుకోండి 2. అండ్ ఫ్రమ్ 2 మీకు ఎఫ్ డాష్ ఎక్స్ ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్ ఎగ్జిస్ట్ అయింది. ఎక్కడ? ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. సెకండ్ కండిషన్ కూడా ప్రూవ్ చేసేశారు. సో సెకండ్ కండిషన్ కూడా ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు థర్డ్ కండిషన్లోకి వెళ్ళాలి. థర్డ్ కండిషన్ ఏంటి? ఏ కామా బి దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అవి రెండు ఈక్వల్ వస్తాయని ప్రూవ్ చేయాలి. ఓకేనా? నో థర్డ్ కండిషన్ని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ వన్
ఎఫ్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయండి. లాగరిథమ్ ఆఫ్ ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉంటుందో ఆ ప్లేస్లో మీరు ఏని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి, న్యూమినేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతే 1 టైం. సో మీకు వచ్చేది log 1 అండ్ log 1 యొక్క వాల్యూ ఎంత? 0. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేసుకున్నట్టయితే లాగరిథమ్ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ ఏబి డివైడెడ్ బై బి ఇంటూ ఏ ప్లస్ బి. అగైన్ ఇది కూడా మీకు రెండు సేమ్ వస్తాయి కాబట్టి 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. ఇట్ ఈజ్ ఆల్సో log 1. సో ఇది కూడా మీకు 0 వచ్చింది. సో log a 0 వచ్చింది, log b 0 వచ్చింది. హెన్స్ కండిషన్ని రాయండి. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. దేర్ ఫోర్ మూడో కండిషన్స్ కూడా సాటిస్ఫై చేసేసింది. నౌ రోలిస్ థియరం ఏం చెప్తుంది? ఏదైనా ఫంక్షన్ ఈ మూడు కండిషన్స్ని కనుక సాటిస్ఫై చేస్తే దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? మీరు ఇక్కడ ప్రాబ్లమ్ని వెరిఫికేషన్ చేయాలి కాబట్టి ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0ని కన్సిడర్ చేసుకొని దాని నుంచి సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన సి వాల్యూ ఏ కామా బి దట్ ఈస్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఉంటుంది అని ప్రూవ్ చేస్తే రోలిస్ థియరం వెరిఫికేషన్ అయిపోయినట్టే. ఓకేనా? నా ఆ థర్డ్ స్టెప్ని చూద్దాం. లాస్ట్ కండిషన్ని చెక్ చేసుకున్నట్టయితే కన్సిడర్ లెట్ సి ఆఫ్ డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్లో ఇన్ సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా కన్సిడర్ చేసుకోండి. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఎక్స్లో దీని యొక్క వాల్యూని మీరు సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఇందాకడ ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి వచ్చింది. దీంట్లో ఎక్స్ ప్లేస్లో సిని సబ్స్టిట్యూట్ చేసుకోండి. దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై సి ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏబి. ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉందో ఆ ప్లేస్లో సిని సబ్స్టిట్యూట్ చేసుకున్నా అండ్ ఇట్ ఈస్ టేకెన్ టు బి 0. దీని నుంచి మీరు సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. డినామినేటర్ మొత్తం అటు వెళ్ళిపోతే మల్టిప్లై అయితే 0తో 0 అయిపోతుంది కాబట్టి మీకు మిగిలేది సి స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. కానీ మీకు కావాల్సింది సి స్క్వేర్ వాల్యూ కాదు, సి వాల్యూ. కాబట్టి స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. అండ్ రెండోది అండర్ రూట్ అప్లై చేసుకున్నప్పుడు మీకు ప్లస్ ఆర్ మైనస్ ఏబి రావచ్చు. కానీ మీకు అక్కడ చెప్పింది ఏంటి? గివెన్ కండిషన్లో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ 0 అన్నాడు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. అంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి బిలాంగ్స్ టు ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి దట్ ఈస్ రూట్ ఏబి అనేది ఏకి బికి మధ్యలో ఉంటుంది. ఓకేనా? అర్థం కాల? డౌట్ వచ్చింది? నో రూట్ ఏబి అనేది ఏబి మధ్యలో ఉంటుందని ఎలా ప్రూవ్ చేస్తారంటే లెట్ us టేక్ ప్రాబ్లం తీసుకుందాం. సపోజ్ నేను బౌండరీలో ఇలా తీసుకున్నా 2,8 దట్ ఈస్ 2 లిమిట్స్ తీసుకున్నా. దెన్ రూట్ ఏబిని ఫైండ్ అవుట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into 8 కరెక్టేనా? 2 8s are ఎంత? 16. 16 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ 4 కాబట్టి 4. అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఈ 4 ఎక్కడ ఉంటుంది? 2కి 8కి మధ్యలోనేనా? కాబట్టి మీరు ఏ కామా బి తీసుకున్నప్పుడు రూట్ ఏబి అనేది ఆ బౌండరీస్ మధ్యలోనే ఉంటుంది. హెన్స్ మీకు ఇక్కడ వచ్చిన సి వాల్యూ అనేది విత్ ఇన్ దోస్ బౌండరీస్ ఏ కామా బి మధ్యలో ఉంది కాబట్టి హెన్స్ మీకు వెరిఫికేషన్ ఆఫ్ రోలిస్ థియరం కంప్లీట్ అయినట్టు. హెన్స్ లాస్ట్లో దాన్నే రాస్తారు, రోలిస్ థియరం ఈజ్ వెరిఫైడ్. క్లియరా? కాబట్టి మీకు దీంట్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా యూజింగ్ రోలిస్ థియరం సాల్వ్ చేయమని ఇచ్చినా వెరిఫికేషన్ ఆఫ్ రోలిస్ థియరం చేయమన్నా ఫస్ట్ 3 స్టెప్స్ సేమ్ ఉంటాయి. లాస్ట్ స్టెప్లో మాత్రం యూజింగ్ అని చెప్పాడు అంటే మీరేం చేస్తారు? సి ఉంది కాబట్టి
ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0ని ఫైండ్ అవుట్ చేసి సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి, సరిపోతుంది. జస్ట్ యూజింగ్ అంటే సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. వేరాజ్ వెరిఫై చేయాలి అంటే మీరు ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని సిని ఫైండ్ అవుట్ చేసుకుంటున్నప్పుడు ఆ వచ్చిన సి వాల్యూ మీకు చెప్తున్న ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి ఏవైతే ఉందో ఆ బౌండరీస్కి మధ్యలో ఉండాలి. దట్ ఈస్ విత్ ఇన్ దోస్ బౌండరీస్ కనుక ఉన్నట్టయితే మీకు రోలిస్ థియరం వెరిఫికేషన్ జరిగినట్టు. కాబట్టి లాస్ట్ స్టెప్ని ఇలా ప్రాపర్లీ మెన్షన్ చేయండి. దీంట్లో మీకు 7 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ టోటల్లీ 9 మార్క్స్కి రోలిస్ థియరం మీద క్వశ్చన్స్ అడిగితే చాలా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే దీంట్లో M1 మ్యాథమెటిక్స్ వాళ్ళకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీద క్వశ్చన్ లేకుండా మీకు దట్టు 7 మార్క్స్ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అంటే దీనిలో మీకు క్వశ్చన్స్ 2 విధాలుగా అడుగుతున్నాడు. ఒకటి 2 మార్క్స్లో కనుక అడిగినట్టయితే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్ రాయాలి. సెకండ్ వన్ 7 మార్క్స్కి కనుక మీకు క్వశ్చన్ అడిగినట్టయితే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంని వెరిఫికేషన్ చేయాలి ఫర్ ఏ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మీకు డిఫైన్ చేసేస్తాడు. దానికి లెగ్రాంజే మీన్ వాల్యూ థియరం వెరిఫికేషన్ అవుతుంది అని ప్రూవ్ చేయడం, లేదా సర్టెన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం విత్ ఇన్ వాడు ఏదైతే లిమిట్స్ చెప్తున్నాడో విత్ ఇన్ దోస్ బౌండరీస్ ఉంటాయని ప్రూవ్ చేయడం. నో లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అర్థం కావాలి అంటే రోలిస్ థియరం ముందు స్టూడెంట్కి పర్ఫెక్ట్లీ ఐడియా ఉండాలి. రోలిస్ థియరంలో మనం 3 కండిషన్స్ చూసాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గనక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో కంటిన్యూస్ అయి ఉండాలి. సెకండ్ వన్ వచ్చేటప్పటికి దాని యొక్క ఎఫ్ డాష్ ఎక్స్, దట్ ఈస్ ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్ అయి ఉండాలి విత్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో. థర్డ్ కండిషన్ ఏ కామా బి దగ్గర ఆ ఫంక్షన్ డిఫైన్ చేయబడి ఉండాలి అండ్ వచ్చే 2 వాల్యూస్ కూడా ఈక్వల్ అయి ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కనుక జరిగినట్టయితే వీటిల్ని మనం రోలిస్ థియరం యొక్క స్టేట్మెంట్లో రిక్వైర్డ్ కండిషన్ ఫర్ ఎనీ ఫంక్షన్ టు ఫాలో ద, దట్ ఈస్ రోలిస్ థియరంని ఒబే చేస్తుందా లేదా అనేది ప్రూవ్ చేయడానికి. వేరే యాజ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం రోలిస్ థియరం యొక్క ఎక్స్టెన్షనే, కానీ దీంట్లో ఫస్ట్ 2 కండిషన్సే చెప్తాం. ఒకటి కంటిన్యూటీ గురించి, రెండోది డిఫరెన్షియేషన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దాని యొక్క ఎఫ్ డాష్ ఎక్స్ గురించి చెప్తాం. మూడో కండిషన్ మనకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో మారుతుంది. నో దీని యొక్క స్టేట్మెంట్ ఏంటి అండ్ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఎలా ప్రూవ్ చేయాలి అదంతా కూడా ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. ఓకేనా? నో ఫస్ట్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం యొక్క బేసిక్ డెఫినేషన్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీరు తీసుకునే ఎనీ ఫంక్షన్ డిఫైన్డ్ ఇన్ ద వేరియబుల్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. దట్ ఈస్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో మీరు ఒక వేరియబుల్ ఎక్స్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఎఫ్ కనుక ఆ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యే ఫంక్షన్ కనుక అయినట్టయితే లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో అది 2 కండిషన్స్ని సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వన్ ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అయి ఉండాలి ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో. కాబట్టి ఫస్ట్ వన్ ఫంక్షన్ యొక్క కంటిన్యూటీ విత్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. నో వీటిల్లో మనం కంటిన్యూటీ ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీకు ఇచ్చే ఫంక్షన్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ అయినా, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అయినా, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అయినా, లాగరిథమిక్ ఫంక్షన్ అయినా అన్నీ కూడా ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్లో కంటిన్యూస్ అవుతాయి. కాబట్టి మీరు డైరెక్ట్లీ రాసేయచ్చు గివెన్ ఫంక్షన్ విత్ ఇన్ దోస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి కంటిన్యూస్ అవుతుంది అని. నెక్స్ట్ సెకండ్ వన్ దాని యొక్క డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. దట్ ఈస్ ఆ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో మీరు తీసుకున్న ఫంక్షన్ యొక్క డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా మీరు చెక్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇచ్చిన ఫంక్షన్కి ఎఫ్ డాష్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దట్ ఈస్ డిఫరెన్షియేట్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇవి 2 కండిషన్స్. థర్డ్ కండిషన్ వచ్చేటప్పటికి నా థర్డ్ కండిషన్ చూసినట్టయితే మూడో కండిషన్ మీకు రోలిస్ థియరం నుంచి లెగ్రాంజెస్ థియరంకి మారుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఈ 2 కండిషన్స్ కనుక సరిపోయినట్టయితే
there exists a value c of x, that is x యొక్క డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ లో c అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఎక్కడ, ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో. దట్ ఈస్ ఆ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ లో నుంచి వన్ ఆఫ్ ద వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్నే మనం సి అనుకుంటాం. సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది అని మీకు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం చెప్తుంది. ఇలా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో మీకు 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క కంటిన్యూటీ, రెండోది ఎఫ్ డాష్ ఎక్స్ యొక్క ఎగ్జిస్టెన్స్, మూడోది ఎఫ్ డాష్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అవుతుంది అనేది చెక్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లంకి ఆ ఫంక్షన్కి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అప్లై చేసినట్టే. ఓకేనా? నో దీనిలో మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, మనం ప్రాబ్లమ్ని 7 మార్క్స్కి ఇచ్చినప్పుడు దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇదంతా కూడా ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. నో ప్రాబ్లం చూడండి. యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం షో దట్ మీకు ఇచ్చిన ఫంక్షన్ సైన్ ఇన్వర్స్ 3/5 అనేది π/6 ప్లస్ 1/5√3కి π/6 ప్లస్ 1/8కి మధ్యలో ఉంటుంది అని ప్రూవ్ చేయమన్నాడు. నో ఇక్కడ దీన్ని యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మీరు ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో మీకు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ దానిలో ఫంక్షన్ని ఐడెంటిఫై చేయడం రావాలి. దీనిలో ఫంక్షన్ ఎవరు, దట్ ఈస్ నథింగ్ బట్ మధ్యలో ఉంటుంది సైన్ ఇన్వర్స్ 3/5. దాని నుంచి మీ ఫంక్షన్ వచ్చేటప్పటికల్లా లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది ముందు డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అండ్ ఇది ఎక్కడ డిఫైన్ అవుతుంది, ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి. ఏ కామా బిని ఎలా తీసుకోవాలి, ప్రాబ్లమ్స్లో దాన్ని ఎలా అప్లై చేయాలి, ఇది మొత్తం కూడా ప్రాబ్లంలో నెక్స్ట్ చూద్దాం. బై డెఫినేషన్ ప్రకారం అయితే కనుక ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ముందు డిఫైన్ చేసుకున్నారు సైన్ ఇన్వర్స్ ఎక్స్. నా కండిషన్ చెక్ చేయండి. ఫస్ట్ వన్, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం యొక్క ఫస్ట్ కండిషన్ రాయాలి. ఏంటిది? కంటిన్యూటీ. మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఇచ్చిన ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా కంటిన్యూస్ అవుతాయని. కాబట్టి హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి. దట్ ఈస్ మీకు ఇచ్చిన క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బిలో ఇచ్చిన ఫంక్షన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అయిపోయింది. సెకండ్ వన్, ఎఫ్ డాష్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తీసుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. నా ఎఫ్ డాష్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా తెలియాలి అంటే మీరు జస్ట్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ we get f dash x is equal to స్టూడెంట్ కి ఇక్కడ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క స్టాండర్డ్ డెఫినిషన్స్ తెలిసి ఉండాలి. ఓకేనా? సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కాబట్టి మీకు ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ అయ్యింది. కాబట్టి దాన్నే ఇక్కడ రాయండి, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఎగ్జిస్ట్ అయింది అని. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ కండిషన్, వాడు ఏమని చెప్తున్నాడు ప్రాబ్లంలో, యూజింగ్ అన్నాడు. కాబట్టి మీరు ఇక్కడ లెగ్రాంజెస్ థియరం వెరిఫికేషన్ ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇట్ ఈస్ వెరిఫైడ్. దాన్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి థర్డ్ కండిషన్ని తీసుకోండి. నా ఈ ఎఫ్ డాష్ ఎక్స్ని ఏదైనా నెంబరింగ్ ఇచ్చుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ 1. మనం దాన్ని నెక్స్ట్ ప్రాబ్లంలో మళ్ళీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ కండిషన్ కనుక తీసుకున్నట్టయితే దెర్ ఎగ్జిస్ట్ సి ఆఫ్ డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ లో నుంచి వన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై బి మైనస్ ఏ అయ్యే విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ దాన్నే మీరు అప్లై చేసినట్టయితే therefore f dash of c that is nothing but 1/√1
1 minus c square, because మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం dash x is equal to 1 by square root of 1 minus x square అని అక్కడ c వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం is equal to sin inverse b minus sin inverse a divided by b minus a అని నేను దీన్ని ఈ విధంగా రాసుకుంటున్నా b minus a divided by square root of 1 minus c square, that is ఈ టర్మ్ ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్టయితే మీకు మిగిలేది sin inverse b minus sin inverse a. దీనికి ఏదో ఒక నెంబరింగ్ ఇచ్చుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఇందాక ఆల్రెడీ మనం f dash x కి 1 అని వాడాం కాబట్టి ఇప్పుడు దీన్ని 2 అనుకోండి. నౌ ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి, దీని నుంచే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. నౌ ప్రాబ్లంలో మీరు చూసుకున్నట్టయితే మనల్ని ఎక్కడా కూడా f dash c ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాల, దట్ ఈస్ వెరిఫికేషన్ చేయమనిలా. మనకి ఏమని చెప్పాడు, సైన్ ఇన్వర్స్ లో ఒక ప్రాబ్లం ఇచ్చేసి దాని యొక్క బౌండరీస్ ని ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. కాబట్టి ముందు దాన్ని జనరల్ లిమిట్స్ a, b లో ప్రూవ్ చేద్దాం, తర్వాత a, b వాల్యూస్ ని మనం అజ్యూమ్ చేసుకుంటే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. ఓకేనా? నో ఇక్కడ కండిషన్ చూసుకున్నట్టయితే హియర్ c బిలాంగ్స్ టు a, b కాబట్టి నేను దీన్ని ఈ విధంగా తీసుకొచ్చాను చూడండి, a less than c less than b, దట్ ఈస్ c అనేది a కి b కి మధ్యలో ఉంటుంది. నో ఇక్కడ మనం దీన్ని ఎందుకు అజ్యూమ్ చేసుకున్నామంటే ప్రాబ్లంలో విత్ ఇన్ ద బౌండరీస్ లో ఉంటుందని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి మనం కూడా బౌండరీస్ లోనే తీసుకోవాలి. అండ్ ఈ బౌండరీస్ ని మనం ఏ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలి, ఈక్వేషన్ 2 ని యూజ్ చేసుకునే విధంగా ఆ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నో కాబట్టి ఫస్ట్ స్టెప్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం, దట్ ఈస్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, బికాజ్ మనకి సైన్ ఇన్వర్స్ లోకి మారాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ కానీ బి స్క్వేర్ కానీ ఉండాలి కాబట్టి ప్రాబ్లంలో అడిగినట్టు ఆ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ లెస్ దాన్ సి స్క్వేర్ లెస్ దాన్ బి స్క్వేర్, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, దీంట్లో ఏమని చెప్తున్నాడు, 1 మైనస్ అని అడుగుతున్నాడు కాబట్టి అన్ని వైపులా ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మైనస్ తో మల్టిప్లై చేయండి, దట్ ఈస్ మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ మైనస్ సి స్క్వేర్ గ్రేటర్ దాన్ మైనస్ బి స్క్వేర్. పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటి డివిజన్ చేసినప్పుడు లేదా మైనస్ తో మల్టిప్లై చేసుకున్నప్పుడు లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ మనకి ఇంటర్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ దీని నుంచి సి స్క్వేర్ 1 మైనస్ సి స్క్వేర్ కాబట్టి యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. సో కాబట్టి ఏం చేస్తున్నారు, నాకు 1 మైనస్ ఏ స్క్వేర్ కావాలి కాబట్టి త్రూఅవుట్ ద ఈక్వేషన్ 1 అని యాడ్ చేస్తున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 మైనస్ సి స్క్వేర్ గ్రేటర్ దాన్ 1 మైనస్ బి స్క్వేర్. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే స్లోగా మనం ప్రాబ్లమ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈ టర్మ్స్కి రూట్ కావాలి కాబట్టి అప్లయింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ త్రూఅవుట్ ద ఈక్వేషన్ స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ అప్లై చేసినప్పుడు చేంజ్ ఏం లేదు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్. కాబట్టి స్టిల్ మీకు సింబల్స్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ సింబల్స్ అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఏం కావాలి, ఇవి మనకి డినామినేటర్లో కావాలి. నౌ అవి మనకి డినామినేటర్లో కావాలి కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నారు, రెసిప్రొకేటింగ్ చేస్తున్నాం, అవునా? నెక్స్ట్ ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ స్టెప్ చూసుకోండి, మైనస్ అప్లై చేసినప్పుడు రెసిప్రొకేట్ చేసినప్పుడు మీకు కరస్పాండింగ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. సో అగైన్ మనకి ఇంటర్చేంజ్ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దాన్ కాస్త ఏమైపోతుంది, లెస్ దాన్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సి స్క్వేర్ లెస్ దాన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ బి స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ చేంజ్, నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ 2 ని మనం యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి
డినామినేటర్లో ఉన్న స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సి స్క్వేర్కి న్యూమరేటర్లో మనకి బి మైనస్ ఏ కావాలి. కాబట్టి మల్టిప్లయింగ్ చేయండి. మల్టిప్లయింగ్ త్రూ అవుట్ బై బి మైనస్ ఏ we get equation, that is inequality మొత్తాన్ని కూడా throughout b minus a తో మల్టిప్లై చేస్తున్నాం. that is nothing but b minus a square root of 1 minus a square is less than b minus a by square root of 1 minus c square is less than b minus a by square root of 1 minus b square. that is nothing but ఈ ఇన్ఈక్వాలిటీని మీరు 3 అనుకోండి. నో ఒకసారి ఇన్ఈక్వాలిటీ 2ని ఇన్ఈక్వాలిటీ 3ని కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మధ్యలో ఉన్న b మైనస్ ఏ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సి స్క్వేర్ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం సైన్ ఇన్వర్స్ b మైనస్ సైన్ ఇన్వర్స్ ఏ అని. కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫ్రమ్ 2 and 3 we get b minus a divided by square root of 1 minus a square is less than sin inverse b minus sin inverse a is less than b minus a by square root of 1 minus b square. కాబట్టి మీరు sin inverse ప్రాబ్లంలో within the closure limits inequality ప్రూవ్ చేయమంటే కంపల్సరీగా దీన్ని ప్రూవ్ చేయాల్సిందే. అన్లెస్ ఇది ప్రూవ్ చేయకుండా ఏబీ వాల్యూస్ని డిఫైన్ చేయలేరు. ఏబీ వాల్యూస్ని డిఫైన్ చేయకుండా మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు. కాబట్టి ఆ ఏబీ వాల్యూస్ని డిఫైన్ చేయాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ కామా బి మీకు ముందు ఇన్ఈక్వాలిటీ ఎంత అవుతుందో ముందు ప్రూవ్ చేయాలి. ఓకేనా? లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో ఇన్ఈక్వాలిటీస్ ప్రూవ్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది కనుక మీకు వచ్చినట్టయితే దీనిలో సైన్ ఇన్వర్స్లో కాస్ ఇన్వర్స్లో టాన్ ఇన్వర్స్లో దేంట్లో మీకు ప్రాబ్లం ఇచ్చిన సేమ్ స్టెప్స్ జస్ట్ ద డిఫరెన్షియేషన్ స్టెప్ మాత్రమే మారుతుంది అండ్ కరస్పాండింగ్లీ ఇన్ఈక్వాలిటీ మారుతుంది తప్ప ప్రొసీజర్ మాత్రం అదే ఉంటుంది. నో ఒకసారి మీరు ప్రూవ్ చేసిన ఇన్ఈక్వాలిటీ నుంచి ప్రూవ్ చేయాల్సిన ఇన్ఈక్వాలిటీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్లోను లెఫ్ట్ సైడ్లోను మిమ్మల్ని π/6 కావాలి అని అడుగుతున్నాడు. సో π/6 ఇస్ నథింగ్ బట్ 30 degrees. సైన్లో 30 degrees యొక్క వాల్యూ ఎంత? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/2. సో సైన్ 30 వాల్యూ 1/2 కాబట్టి మీరు ఇక్కడ తీసుకున్న సైన్ ఇన్వర్స్ ఏని ఆ π/6 వచ్చే విధంగా అసైన్ చేసుకోవాలి. కాబట్టి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 అనుకోండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ 30 degrees π/6 వచ్చేస్తుంది. సెకండ్ వన్ చూడండి, బి ప్లేస్లో మీకు 3/5 కావాలి అని అడుగుతున్నాడు. కాబట్టి దీనిలో మనం చేయడానికి ఏం లేదు, బి వాడు ఎంత అయితే అడుగుతున్నాడో దాన్నే అసైన్ చేసుకోవాలి. సో బి ఈజ్ నథింగ్ బట్ 3/5. క్లారిటీ వచ్చిందా? సో మనం ప్రూవ్ చేసిన ఇన్ఈక్వాలిటీ నుంచి ప్రాబ్లంలో అడుగుతున్న ఇన్ఈక్వాలిటీకి రిలేషన్ చేసుకుని ఏ ఎంత కావాలి బి ఎంత కావాలి మనమే అసైన్ చేసుకోవాల్సి వస్తుంది. నౌ ఆ 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ నథింగ్ బట్ 3/5 minus 1/2 divided by square root of 1 minus 1/2 whole square is less than sin inverse of 3/5 minus sin inverse of 1/2 is less than 3/5 minus 1/2 divided by square root of 1 minus 3/5 whole square. జస్ట్ మీరు ఎంతైతే ఏ కామా బి వాల్యూస్ని అసైన్ చేసుకున్నారో వాటిల్ని సబ్స్టిట్యూట్ చేశారు. ఓకేనా? సింప్లిఫై చేసి మనం ఏదైతే ప్రూవ్ చేయాలో ఆ ఫామ్లో కన్వర్ట్ చేసుకుందాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో కనుక మీరు ఎల్సిఎం తీసుకున్నట్టయితే ఎల్సిఎం 10. సో కాబట్టి 6 minus 5 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. ఎల్సిఎం తీసినట్టయితే 4 minus 1 దట్ ఈస్ నథింగ్ బట్ 3/4 is less than sin inverse of 3/5 దీనిలో మార్పేం లేదు minus sin inverse of 1/2 that is nothing but 30 degrees. sin 30 degrees కాబట్టి ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అయిపోతే you will directly get sin π/6 వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ 6 minus 5 divided by 10. రైట్ సైడ్లో మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు, రైట్ సైడ్లో తీసుకుందే రాసేస్తాం.
డివైడెడ్ బై ఎంత 3/5 అంటే 9/25 LCM తీస్తే 25 minus 9 divided by 25. నెక్స్ట్ స్టెప్ న్యూమరేటర్లో 1/10 ఇది పైకి వెళ్ళిపోతే ఇంటూ 2/√3 ఈజ్ లెస్ దాన్ sin inverse 3/5 minus pi/6 is less than numerator is 1/10 into మీకు ఇక్కడ ఎంత మిగులుతుంది 25 లో నుంచి 9 పోతే 16/25 both are perfect square so reverse చేసుకుంటే you will get 5/16 అంటే perfect square of 4 that is nothing but ఇది దీంట్లో 5 times that is 1/5√3 is less than sin inverse 3/5 minus pi/6 less than ఇది దీనిలో 2 times సో మీకు ఇక్కడ మిగిలేది 1/8 ఆల్మోస్ట్ మీకు కావాల్సిన ఫామ్ లోకి వచ్చేసింది ఓన్లీ థింగ్ ఈజ్ మధ్యలో ఇన్ఈక్వాలిటీ మధ్యలో ఉన్న pi/6 మీకు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో కావాలి కాబట్టి దాని రివర్స్ ఆపరేషన్ అప్లై చేద్దాం దట్ ఈజ్ యాడింగ్ pi/6 both sides దీనిలో pi/6 క్యాన్సిల్ అయిపోతుంది both sides మీకు కావాల్సిన pi/6 వచ్చేస్తుంది కాబట్టి therefore pi/6 plus 1/5√3 is less than sin inverse 3/5 minus pi/6 plus pi/6 క్యాన్సిల్ అయిపోయింది less than pi/6 plus 1/2 కాబట్టి మీకు కావాల్సిన ఇన్ఈక్వాలిటీ యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ని ప్రూవ్ చేశారు కాబట్టి మీకు యూజింగ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఐడెంటిటీస్ ని ప్రూవ్ చేయమన్నా దట్ ఈస్ ఇన్ఈక్వాలిటీస్ ని ప్రూవ్ చేయమని చెప్పినా లేదా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ని వెరిఫికేషన్ చేయమన్నా జస్ట్ ఈ 3 స్టెప్స్ ని క్లియర్ గా ప్రూవ్ చేస్తే సరిపోతుంది దట్ ఈస్ f(x) యొక్క కంటిన్యూటీ f' x యొక్క ఎగ్జిస్టెన్స్ ఇవి ఆల్రెడీ ఎలాగో జరుగుతాయి మూడోది f'(c) f(b - f(a)(b - a) జరుగుతుంది అనే దాన్ని యూజ్ చేసుకుని మీకు కావాల్సిన ఐడెంటిటీస్ ని ఇన్ఈక్వాలిటీస్ ని ఈజీలీ ప్రూవ్ చేసేయచ్చు ఓకేనా సో ఈ క్లాస్ ద్వారా డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో మీకు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం క్లియర్లీ అర్థమైంది అని అనుకుంటున్నాను స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఎక్కడైనా సబ్స్టిట్యూషన్స్ కానీ సింప్లిఫికేషన్స్ కానీ అర్థం కాకపోతే కామెంట్లో తెలియజేయండి మీ ప్రతి కామెంట్ నేను చదువుతాను అండ్ కంపల్సరీలీ మ్యాండేటరీలీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను దాంట్లో లాస్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాషీస్ మీన్ వాల్యూ థీరం దాన్ని ఈరోజు క్లాస్ సెషన్లో ఇన్ డీటెయిల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో సహా డిస్కస్ చేద్దాం ఓకేనా కాషీస్ మీన్ వాల్యూ థీరంకి ఇంత ముందు చెప్పిన 2 థీరమ్స్ రోలీస్ థీరంకి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంకి మెయిన్ వేరియేషన్ ఏంటంటే అక్కడ మీరు ఒక ఫంక్షన్ మాత్రమే తీసుకుంటారు f(x) డిఫైన్డ్ ఆన్ ద వేరియబుల్ x ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో తీసుకుంటాం అండ్ ఏబిలో మీరు x ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ 2 కండిషన్స్ వస్తాయి ఒకటి f(x) యొక్క కంటిన్యూటీని ప్రూవ్ చేయాలి సెకండ్ వన్ f'(x) దట్ ఈజ్ f(x) యొక్క డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఎగ్జిస్ట్ అవుతుంది విత్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఏబి అని చెప్పాలి కానీ అక్కడి నుంచి మీకు మెయిన్ గా కాషీస్ మెయిన్ వాల్యూ థీరంలో అక్కడి నుంచి ఇక్కడికి దట్ ఈస్ కాషీస్ మీన్ వాల్యూ థీరంలో మెయిన్ వచ్చే వేరియేషన్స్ ఏంటంటే అక్కడ తీసుకున్న సింగిల్ ఫంక్షన్ బదులు దీంట్లో మనం 2 ఫంక్షన్స్ ని కన్సిడర్ చేస్తాం ఒక ఫంక్షన్ f(x) రెండో ఫంక్షన్ g(x) రెండు కూడా ఆన్ ద వేరియబుల్ xa అవుతాయి విత్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబీనే డిఫైన్ చేయబడతాయి అండ్ ఇక్కడ కండిషన్స్ కూడా అలాగే ఉంటుంది కాకపోతే ఏ స్మాల్ చేంజ్ ఫ్రమ్ ద లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం నుంచి అబ్జర్వ్ చేస్తాం సో కాషీస్ మీన్ వాల్యూ థీరం అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరమే కాకపోతే ఒక ఫంక్షన్ కి అప్లై చేసిన దాన్ని 2 ఫంక్షన్స్ కి అప్లై చేసినప్పుడు ఏం చేంజెస్ జరుగుతాయి అనేది కాషీస్ మీన్ వాల్యూ థీరంలో చేస్తారు అండ్ వెరిఫికేషన్ లో కూడా ఎటువంటి చేంజ్ లేదు సేమ్ అవే 3 కండిషన్స్ మీకు ఫుల్ఫిల్ చేసినాయా లేదా చెక్ చేసుకున్నట్టయితే మీకు వెరిఫికేషన్ ఆఫ్ కాషీస్ మీన్ వాల్యూ థీరం అయిపోతుంది అండ్
రిలేటివ్లీ కంపేర్ చేసుకున్నట్టయితే లెగ్రాంజెస్ కాషీస్ మీన్ వాల్యూ థియరం మీద 7 మార్క్స్ క్వశ్చన్ మీకు రిపీటెడ్లీ అడుగుతున్నాడు కాబట్టి ఈ కాన్సెప్ట్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ ని పే చేయండి. ఓకేనా? నౌ కాషీస్ మీన్ వాల్యూ థియరం యొక్క బేసిక్ డెఫినిషన్ కండిషన్స్ ఏంటో ముందు చూసినట్టయితే దీనిలో మనం రెండు ఫంక్షన్స్ ని తీసుకుంటాం. దట్ ఈజ్ ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే రెండో ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్, రెండు కూడా ఇన్ ద వేరియబుల్ ఆఫ్ ఎక్స్ డిఫైన్ చేయబడిని ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బిలో డిఫైన్ చేయబడింది. కాబట్టి ఇక్కడ ఒక ఫంక్షన్ కి బదులుగా రెండు ఫంక్షన్స్ ని తీసుకుంటున్నాం. నౌ కండిషన్స్ ని చెక్ చేస్తే ఫస్ట్ కండిషన్ సేమ్, ఎటువంటి మార్పు లేదు. దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జీ ఆఫ్ ఎక్స్ షుడ్ బి కంటిన్యూస్ ఎక్కడ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో అవి రెండు కంటిన్యూస్ అయి ఉండాలి. అండ్ అగైన్ మనం ఇక్కడ వీటి యొక్క కంటిన్యూటీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇచ్చే ఫంక్షన్స్ అన్నీ కూడా కంటిన్యూస్ అవుతాయి కాబట్టి మీరు డైరెక్ట్లీ రాసేయచ్చు. సెకండ్ కండిషన్ చెక్ చేసినట్టయితే మీరు ఎఫ్ డాష్ ఎక్స్ దట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే జీ డాష్ ఎక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ జీ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ కూడా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ అవి ఎగ్జిస్ట్ అవుతాయి అని ప్రూవ్ చేయాలి ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. ఓకేనా? ఇవి రెండు లెగ్రాంజెస్ లో వచ్చినట్టుగానే మీకు కండిషన్స్ వస్తాయి. ఓన్లీ ద థింగ్ ఈస్ టూ ఫంక్షన్స్ కి చెప్తున్నారు. దెన్ మూడో కండిషన్ ఏం చెప్తుందంటే దేర్ ఎగ్జిస్ట్ సి దట్ ఈస్ ఎక్స్ యొక్క డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ లో ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి సచ్ దట్ ఈస్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందయ్యా అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి డివైడెడ్ బై జీ డాష్ ఆఫ్ సి. ఓకేనా? సో ఇందులో వచ్చే డెరివేషన్ పార్ట్ పెద్దగా ఉందని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇది లెగ్రాంజెస్ థియరం నుంచి రాసుకుందే. యాక్చువల్లీ లెగ్రాంజెస్ థియరం ఏం చెప్తుంది మీకు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ వస్తుంది. అలాగే జీ డాష్ సి కి ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు దానికి కూడా బి మైనస్ ఏ రావాలిగా. న్యూమరేటర్ లో డినామినేటర్ లో మీకు డినామినేటర్ లో బి మైనస్ ఏ సేమ్ టర్మ్స్ వస్తాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మీకు మిగిలేదంతా దీంట్లో న్యూమరేటర్ లో ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ మిగులుతుంది, దీంట్లో జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ మిగులుతుంది. ఆర్హెచ్ఎస్ లో సేమ్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ సి బై జీ డాష్ సి ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? అలా మిమ్మల్ని వెరిఫికేషన్ ఆఫ్ కాషీస్ మీన్ వాల్యూ థియరం ఫైండ్ అవుట్ చేయమంటే ఎఫ్ డాష్ సి బై జీ డాష్ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుని దాని నుంచి మీరు ప్రొడ్యూస్ చేసుకునే సి వాల్యూ అనేది ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఉంటుంది అని ప్రూవ్ చేశారంటే ఆ ప్రాబ్లం కి ఇచ్చిన టూ ఫంక్షన్స్ దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ రెండింటికి కూడా కాషీస్ మీన్ వాల్యూ థియరం వెరిఫికేషన్ జరిగినట్టే. ఓకేనా? సింపుల్ కాన్సెప్ట్, కొత్తదేం లేదు. మీరు ఆల్రెడీ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో ప్రూవ్ చేసినట్టుగానే సిని ఫైండ్ అవుట్ చేస్తారు. ఆ వచ్చిన సి అనేది ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఉండాలి. ఉంటే కనుక మీకు ఇచ్చిన ఫంక్షన్స్ కాషీస్ మీన్ వాల్యూ థియరం ని వెరిఫై చేసినట్టు. ఓకేనా? ఇన్ డీటెయిల్ దీని గురించి ప్రాబ్లం తీసుకుని 1 by 1 డిస్కస్ చేద్దాం సో దట్ మీకు ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? నో ప్రాబ్లం చూడండి. వెరిఫై కాషీస్ మీన్ వాల్యూ థియరం. సో ఇక్కడ మీకు రెండు ఫంక్షన్స్ ఇచ్చేసాడు. ఒక ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ 1/x², జీ ఆఫ్ ఎక్స్ వచ్చేటప్పటికి 1/x, రెండు కూడా ఇన్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి ఎగ్జిస్ట్ అవుతా ఉంటే ఈ ఫంక్షన్స్ కాషీస్ మీన్ వాల్యూ థియరం ని వెరిఫై చేస్తాయని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకేనా? ప్రూఫ్ లో మీకు ఆల్రెడీ చెప్పాం 3 స్టెప్స్ ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ దాన్ని బై గ్రాంటెడ్ తీసుకుంటారు, అంటే ఏంటి కంటిన్యూస్ అయిపోతాయి అని. రెండోది డిఫరెన్షియేషన్ చేసి ఎఫ్ డాష్ ఎక్స్ ని జీ డాష్ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తారు. అవి ఉన్నాయి అంటే విత్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో రెండు ఎగ్జిస్ట్ అవుతాయని. ఇవి రెండు ఎప్పుడైతే అయిపోతాయో ఎఫ్ డాష్ సి బై జీ డాష్ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి సిని ప్రొడ్యూస్ చేయాలి.
ఆ సి విత్ ఇన్ ద ఇంటర్వెల్లో ఉన్నట్టయితే కనుక వెరిఫికేషన్ అయిపోయినట్టే. ఓకేనా, దాన్నే మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ చూడండి, బై డిఫాల్ట్ రాసేస్తున్నాం కాబట్టి గివెన్ f of x is equal to 1 by x square and g of x is equal to 1 by x. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రెండు కూడా ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్సే రెసిప్రోకల్స్ లో ఉన్నాయి. ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ అన్నీ కూడా కంటిన్యూస్ అవుతాయి కాబట్టి డైరెక్ట్లీ రాసేయండి. ఏమని? దే ఆర్ కంటిన్యూస్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ a, b. కాబట్టి ఫస్ట్ కండిషన్ ని ప్రూవ్ చేశారు. ఓకేనా, నో సెకండ్ కండిషన్ డిఫరెన్షియేషన్ చెక్ చేద్దాం. సెకండ్ కండిషన్ differentiating f of x with respect to x, that is nothing but f dash x is equal to, now దీని డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారో చూడండి, దీన్ని పైకి తీసుకురండి. దట్ ఈస్ నథింగ్ బట్ x పవర్ -2 ఏ ఫామ్ లో ఉంది, x పవర్ n ఫామ్ లో ఉంది. అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n ఈజ్ n ఇంటూ x పవర్ n-1 అవుతుంది. అదే దానికి అప్లై చేసుకున్నట్టయితే n ప్లేస్ లో మీకు -2 ఉంది కాబట్టి -2 ఇంటూ x పవర్ -2 -1. సో ఓవరాల్ గా ఎంత అవుతుంది? న్యూమరేటర్ లో -2 మిగిలిపోతుంది, పవర్ లో మైనస్ ఉంది కాబట్టి కిందకి తెచ్చేసుకుంటే x పవర్ న్యూమరేటర్ లో ఉన్న -3 ని కిందకి తీసుకొచ్చారు కాబట్టి ఇట్ విల్ బికమ్ +3, దట్ ఈస్ -2 by x³ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ g of x ని, దట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ g of x with respect to x we get. సెకండ్ దాన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. దట్ ఈస్ g dash x is equal to d by dx of x పవర్ -1. నౌ దీన్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డిఫరెన్షియేషన్ ఈజ్ -1 by x² బై యూజింగ్ ద సేమ్ ఫార్ములా అప్లై చేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే f dash x వాల్యూ ఏమో -2 by x³ వచ్చింది, g dash x వాల్యూ -1 by x². కాబట్టి రెండు ఎగ్జిస్ట్ అయినాయి, దాన్నే రాయండి. దేర్ ఫోర్ f dash x g dash x exist for x ఎక్కడ? ఇన్ ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ AB. కాబట్టి మీరు ప్రూవ్ చేయాల్సిన 2 కండిషన్స్ ని ప్రూవ్ చేశారు. ఓకేనా, ఫైనల్లీ ఇంకా మూడో కండిషన్ ని వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకేనా, నో మూడో కండిషన్ లో మీరు ఏం చెక్ చేస్తారు? దేర్ ఎగ్జిస్ట్ డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ లో వన్ వాల్యూ ఆఫ్ x ని తీసుకోవాలి, అంతే తప్ప ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ AB అని చెప్పకండి. ఓకేనా, బికాస్ మనం దాన్ని ప్రూవ్ చేయాలి. సో డిఫరెంట్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ x లో c అనేది ఒక వాల్యూని తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం? కండిషన్ f dash c డివైడెడ్ బై g dash c is equal to f of b f of a డివైడెడ్ బై g of b మైనస్ g of a అయ్యే విధంగా తీసుకున్నాం. ఓకేనా, దీంట్లోనే కరస్పాండింగ్లీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. నౌ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే f dash x ఎంత వచ్చింది మనకి? -2 by x³. దానిలో c ని సబ్స్టిట్యూట్ చేస్తే -2 by c³ డివైడెడ్ బై g dash x ఎంత వచ్చింది? -1 by x². దానిలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -1 by c² is equal to f of b. మనకి f of x ఎంత ఇచ్చాడు? 1 by x². దానిలో b ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 by b² మైనస్ 1 by a². అలాగే g of x లో సబ్స్టిట్యూట్ చేయండి, 1 by b మైనస్ 1 by a. ఓకేనా, నో దీని సింప్లిఫికేషన్ చూసుకున్నట్టయితే మైనస్ మైనస్ క్యాన్సిల్, మైనస్ బై మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ c² c³ లో 2 టర్మ్స్ క్యాన్సిల్, ఇంకా మీకు ఒక c మిగిలిపోతుంది. సో మీకు మిగిలేది 2 by c is equal to న్యూమరేటర్ లో LCM తీసినట్టయితే a² మైనస్ b² డివైడెడ్ బై a² b². అలాగే డినామినేటర్ లో LCM తీస్తే a మైనస్ b డివైడెడ్ బై ab. ఓకేనా,
నౌ దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుని వచ్చే వాల్యూ సిని ఫైండ్ అవుట్ చేయాలి. స్టూడెంట్ ఇక్కడే మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సింపుల్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ కనుక మీకు ఐడియా ఉన్నట్టయితే దాని ద్వారా ఈ ప్రాబ్లమ్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్లో మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని మనం ఎలా రాయొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద 2 ఫ్యాక్టర్స్ కింద స్ప్లిట్ చేసుకోవచ్చా? స్ప్లిట్ చేయంగానే డినామినేటర్లో ఏ మైనస్ బి ఆల్రెడీ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఈ స్క్వేర్ టర్మ్లో ఒకసారి క్యాన్సిల్ అయిపోతే మీకు ఏబి మిగులుతుంది. ఓకేనా? మీకు డైరెక్ట్లీ ప్రాబ్లం సిలో సి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారు. దేర్ఫోర్ 2/c ఈజ్ ఈక్వల్ టు మీకు ఎంత వస్తుంది? ఇప్పుడు న్యూమరేటర్ని ఫ్యాక్టరైజ్ చేయండి. దట్ ఈస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి డివైడెడ్ బై ఏబి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్ చూసుకున్నట్టయితే ఏ మైనస్ బి డివైడెడ్ బై ఏబి మిగిలింది. అంతేనా? నౌ క్యాన్సిలేషన్ చూడండి. ఈ ఏ మైనస్ బి క్యాన్సిల్. ఈ ఏబి స్క్వేర్లో 2 టర్మ్స్లో ఒక టర్మ్ క్యాన్సిల్. మీకు మిగిలేది ఇంకెంత? సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ 2/c ఈజ్ ఈక్వల్ టు మిగిలేది న్యూమరేటర్లో ఏ ప్లస్ బి మిగిలింది, డినామినేటర్లో ఏబి మిగిలింది. కానీ మీకు కావాల్సింది సి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సి ఈజ్ ఈక్వల్ టు 2ab డివైడెడ్ బై ఏ ప్లస్ బి. కాబట్టి దిస్ వన్ బిలాంగ్స్ టు ద ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబి. అంటే సిని ఫైండ్ అవుట్ చేసుకున్నారు. సి వాల్యూ ఎంత వచ్చింది? 2ab by a plus b and 2ab by a plus b within the open interval of ab లో ఉంటుంది కాబట్టి hence Cauchy's theorem is verified. స్టూడెంట్ కి ఇక్కడ డౌట్ వచ్చింది, సార్ 2ab by a plus b అనేది ab కి మధ్యలో ఉంటుందని మీరు ఎలా చెప్తారు అని. ఓకేనా? వెరిఫికేషన్ చూద్దాం. చూడండి. సపోజ్ మీకు ఇచ్చిన బౌండరీస్ a, b బదులుగా సమ్ వాల్యూ 2, 3ని ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఈ ఎక్స్ప్రెషన్లో మీరు ఫైండ్ అవుట్ చేసుకునే సి వాల్యూ 2కి 3కి మధ్యలో కనుక ఉన్నట్టయితే కాషీస్ మీన్ వాల్యూ థియరం వెరిఫై అయినట్టే కదా. సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. చూడండి. సి ఈజ్ ఈక్వల్ టు 2 into 3 డివైడెడ్ బై 2 + 3 అంటే ఎంత అవుతుంది? 5. 2 2s are 4, 4 3s are 12 డివైడెడ్ బై 5. ఇది దీంట్లో 10లో 2 టైమ్స్, 20లో 4 టైమ్స్ కాబట్టి మీకు వచ్చేది ఎంత? 2.4. 2.4 ఎక్కడ ఉంది? 2కి 3కి మధ్యలోనే కదా. అర్థమైందా? కాబట్టి ఇలా ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేసుకునే సి వాల్యూ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఉంది కాబట్టి హెన్స్ మీరు చెప్పిన కాషీస్ మీన్ వాల్యూ థీరం ఈజ్ వెరిఫైడ్. ఓకేనా? ఇలా మీకు 2 ఫంక్షన్స్ ఇచ్చి ఆ 2 ఫంక్షన్స్ని కాషీస్ మీన్ వాల్యూ థీరం వెరిఫికేషన్ చేయమని అడిగితే ఫస్ట్ స్టెప్ వాటి యొక్క కంటిన్యూటీ రాయడం, సెకండ్ వన్ వాటి యొక్క డిఫరెన్షియేషన్స్ దట్ ఈజ్ f'(x, d'(x) ఫైండ్ అవుట్ చేయడం, థర్డ్ది f'(c by g'(c) ఈజ్ ఈక్వల్ టు f(b మైనస్ f(a) బై g(b మైనస్ g(a) లో సబ్స్టిట్యూట్ చేసి మీరు ప్రొడ్యూస్ చేసే సి వాల్యూ వాడు చెప్పే ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏబిలో ఉంటుంది అని ప్రూవ్ చేశారు అంటే ఆ ఫంక్షన్స్ కి కాషీస్ మీన్ వాల్యూ థీరం వెరిఫికేషన్ జరిగినట్టే. ఓకేనా? ఇలా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో రోలిస్ థీరం ఒకటి, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఒకటి, కాషీస్ మీన్ వాల్యూ థీరం ఒకటి, మూడిటి నుంచి 9 మార్క్స్ డెఫినెట్ మార్క్స్, ఒకటి 2 మార్క్స్ లో వస్తుంది, ఒకటి 7 మార్క్స్ లో వస్తుంది. కాబట్టి 3 థీరమ్స్ యొక్క స్టేట్మెంట్స్ అండ్ వాటి మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్లీ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఆ 9 మార్క్స్ ఈజీలీ గెయిన్ చేసేసుకోవచ్చు. ఓకేనా? నౌ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్లో తెలియజేయచ్చు. నేను మీ ప్రతి కామెంట్ని చదువుతాను అండ్ మీ డౌట్స్ ప్రతి డౌట్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ మా ఈ క్లాసెస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో దట్ మా ఛానల్ని గ్రో చేయడంలో మీ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.